ఒక సాధారణ మనిషి ఎలా మహానుభావుడిగా మారుతాడు? ఒక నరుడు నారాయణుడి స్థాయికి ఎలా చేరుకుంటాడు? ఈ భూమిపై కోట్ల మంది మనుషులు పుడుతున్నారు, కానీ ఎందుకు వారిలో కొందరే చరిత్రగా మిగిలిపోతున్నారు? ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రతి మనిషి జీవితాన్ని మార్చగలిగే ఒక గొప్ప జీవిత సత్యాన్ని గురించి. ఈ సృష్టిలో పూసిన ప్రతి పువ్వు పరిమళం వెదజల్లదు, వీసే ప్రతి గాలి సుగంధాన్ని తీసుకొని రాదు, కురిసే ప్రతి వర్షపు చినుకు పంటను పండించదు. అలాగే పుట్టిన ప్రతి మనిషి చరిత్రలో నిలబడడు. కానీ తన జీవితం వెనక ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నవాడు, ఓటమికి భయపడినవాడు, పట్టుదలతో సాధన చేసేవాడు ఏదో ఒకరోజు చరిత్రలో నిలిచిపోతాడు. ఎందుకంటే ప్రయత్నం లేని జీవితం ఒక నీడ లాంటిది, సాధన ఉన్న జీవితం ఒక దీపం లాంటిది. ఆ దీపం వెలిగితే చీకట్లు ఎంత పెద్దవైనా సరే పారిపోక తప్పదు. వేమన గారు ఒక మాట చెప్పారు, సాధనమున పనులు సమకూరు ధరలోన అని. అంటే సాధన ఉంటే అసాధ్యం అనే పదం కూడా తల వంచుతుంది. సగరులను తరింపజేయడానికి గంగను భూమికి తీసుకురావాలని అంశుమంతుడు తపస్సు చేశాడు, కానీ సాధించలేకపోయాడు. అతడి కొడుకు దిలీపుడు సైతం గంగను సాధించలేకపోయాడు. ఆపై దిలీపుడు తనయుడు భగీరథుడు తపస్సు చేసి గంగను సాధించాడు. గంగను భూమికి తీసుకురావడం అంటే ఒక కల కాదు, అది ఒక తపస్సు. కానీ భగీరథుడు వెనక్కి తగ్గలేదు. అతని తపస్సు, అతని పట్టుదల, అతని నమ్మకం ఆకాశంలో ప్రవహించే గంగను భూమి మీదకి తీసుకొచ్చాయి. అందుకే ఈ ప్రపంచం ఆ ప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నం అని గౌరవంగా పిలుస్తుంది. ధ్రువుడు చిన్నపిల్లవాడు, కానీ అతని హృదయంలో ఒక చిన్న అగ్ని ఉంది. ఆ అగ్ని తపస్సుగా మారింది. ఆ తపస్సు అతన్ని నక్షత్రాల కంటే ఎత్తు స్థాయిలో నిలబెట్టింది. సిద్ధార్థుడు ఒక రాజకుమారుడు, కానీ అతడు తనలోని ప్రశ్నలకు సమాధానం కోసం పరితపించాడు. ఆ తపన, ఆ అన్వేషణ అతన్ని ఒకరోజు బుద్ధుడిగా మార్చాయి. అందుకే జీవితంలో సాధన ఎప్పుడూ కూడా ఆపకూడదు. ఏ సాధనలో అయినా మొదటి అడుగు నమ్మకంతో వేయాలి. నేను చెయ్యగలను అనే నమ్మకం ఉండాలి. మనిషిని అసాధ్యాలపై నడిపించే శక్తి నమ్మకానికి ఉంటుంది. కానీ ప్రయాణంలో ఓటములు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి, నిరాశలు వస్తాయి. ఆ సమయంలో బలహీనమైన మనస్సు వెనక్కి తగ్గుతుంది. కానీ బలమైన మనస్సు ఇలా అనుకుంటుంది, ఇది ముగింపు కాదు, ఇది నా ప్రయాణంలో వచ్చే పరీక్షలు మాత్రమే అని. మనసే మనిషి యొక్క గొప్ప సాధనాలయం, తెలుసా మీకు? కానీ అదే మనసు కొన్నిసార్లు తుఫానులా మారి మనల్ని కుదిపేస్తుంది. అప్పుడు అర్జునుడిలా మనం కూడా అడుగుతాం, ఈ చంచలమైన మనస్సును ఎలా అదుపులో పెట్టుకోవాలి శ్రీకృష్ణ అని. అప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం మానవ జాతికి శాశ్వతమైన మార్గదర్శకంగా మారింది. అభ్యాసం, వైరాగ్యం ఇవి ఉంటే చంచలమైన మనస్సు కూడా మన వశం అవుతుంది. నిజానికి మనకు అసాధ్యంగా అనిపించే ప్రతి పని ఎవరో ఒకరు ఇప్పటికీ సాధించే ఉంటారు. ఒక చిన్న బాలుడు తనలోని తపనతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే శాస్త్రవేత్తగా మారాడు. ఆ బాలుడే ఐన్స్టీన్. ఒక అడవిలో తిరిగే బోయేవాడు తపస్సుతో మహర్షిగా మారాడు. ఆయనే వాల్మీకి మహర్షి. గురువు లేకపోయినా పట్టుదలతో విలువిద్య నేర్చుకున్నాడు ఒక యువకుడు. ఆయనే ఏకలవ్యుడు. అందుకే గుర్తుంచుకోండి మిత్రులారా, ప్రపంచం మనల్ని ఎప్పుడూ చిన్నవాళ్ళమని అనుకోవచ్చు, కానీ మన ప్రయత్నం మనల్ని మహానుభావులుగా నిలబెడుతుంది. అభ్యాసం పెరిగితే ఏకాగ్రత పెరుగుతుంది, ఏకాగ్రత పెరిగితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరిగితే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. అందుకే ఒక పని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసే వరకు ఆగకూడదు. ఆలోచనలో, ప్రయత్నంలో, సాధనలో నిరంతరం ముందుకు కొనసాగాలి. ఇది కేవలం లోక జీవితానికి మాత్రమే కాదు, ఆధ్యాత్మికత జీవితానికి కూడా వర్తిస్తుంది. మనిషి తన జీవిత లక్ష్యాన్ని గ్రహించి ఆత్మజ్ఞానం కోసం కృషి చేస్తే ఏదో ఒకరోజు సాధారణ మనిషి నరుడి నుంచి నారాయణుడిగా మారుతాడు. సాధారణ పురుషుడు పురుషోత్తముడిగా ఎదుగుతాడు. అప్పుడు ఈ ప్రపంచం అతన్ని ఒక సాధారణ వ్యక్తిలా కాకుండా ఒక మహాత్ముడిగా గుర్తుంచుకుంటుంది. ఈ ప్రపంచంలో ఎవరూ పుట్టుకతో మహానుభావులు కాలేదు. మహానుభావులను చేసేది వారి పుట్టుక కాదు, వాళ్ళ యొక్క సాధన. పుట్టుకతో మనం సాధారణమైన మనుషులమే, కానీ మన ప్రయత్నాలు మనల్ని అసాధారణాలుగా మారుస్తాయి. ఒక చిన్న విత్తనం భూమిలో పడితే అది కేవలం విత్తనం మాత్రమే, కానీ వానను, ఎండను, గాలిని అన్నిటినీ తట్టుకుంటుంది ఆ విత్తనం. చివరికి అది ఒక మహావృక్షంగా మారుతుంది. మనిషి జీవితం కూడా అంతే. ఓటములు, అవమానాలు, కష్టాలు ఇవన్నీ మనల్ని కూల్చడానికి రావట్లేదు, మనలో దాగి ఉన్న శక్తిని జాగృతం చేయడానికి వస్తున్నాయి. ఎందుకంటే బాధలను తట్టుకున్న హృదయం ఏదో ఒకరోజు మహాత్ముడి హృదయంలా మారుతుంది. ఈ ప్రపంచం మనల్ని చూసి వీడేం చేస్తాడులే అని నవ్వుకోవచ్చు, మన కళలను చిన్నచూపు చూడవచ్చు, మన ప్రయత్నాలను ఎగతాళి చేయవచ్చు. కానీ ఒక మనిషి తన లక్ష్యాన్ని పట్టుకొని ఆగకుండా ముందుకు నడిస్తే ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎందుకంటే సాధన ముందు అసాధ్యం కూడా తల వంచుతుంది. భగీరథుడు వెనక్కి తగ్గి ఉంటే గంగ భూమికి దిగి వచ్చేదా? ధ్రువుడు బాధలో కూర్చొని ఉంటే ఆకాశంలో నక్షత్రంగా నిలిచేవాడా? సిద్ధార్థుడు తన ప్రశ్నలను వదిలేసి ఉంటే ఈ ప్రపంచం బుద్ధుడిని చూసేదా? వాళ్ళ బాధ కాదు, వాళ్ళ పట్టుదల వాళ్ళను మహానుభావుల్ని చేసింది మిత్రులారా. అందుకే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకూడదు. ప్రపంచం మీపై సందేహం పెట్టినప్పుడు మనం మనపై నమ్మకాన్ని పెట్టుకోవాలి. మనిషి యొక్క నిజమైన శక్తి అతని మనసులోనే దాగి ఉంటుంది. ఆ శక్తిని మేల్కొల్పేది ఒకే ఒకటి, నిరంతర సాధన.
ఈరోజు మీరు చేసే చిన్న ప్రయత్నం రేపు చరిత్రగా మారవచ్చు. ఈరోజు మీరు బాధలతో చిందించే ఒక చిన్న కన్నీటి చుక్క రేపు లక్షల మందికి ప్రేరణగా మారవచ్చు. అప్పుడు ఒక సాధారణ మనిషి నరుడు నుంచి నారాయణుడిగా మారుతాడు. ఒక సాధారణ జీవితం ఒక మహత్తర గాథగా మారుతుంది. సాధారణంగా పుట్టడం మన చేతుల్లో లేదు, అది అసాధారణంగా జీవించడం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ఒక్క లైక్ చేయండి, ఎందుకంటే మీరిచ్చే ఒక్క లైక్ మరో మనిషికి ప్రేరణ కావచ్చు. ఈ మాటలు మీలో ఒక కొత్త ఆలోచనలను కలిగిస్తే ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి, ఎందుకంటే ఒక మంచి ఆలోచన మరొక జీవితాన్ని మార్చగలదు. ఇలాంటి జీవితాన్ని మార్చే కథలు వినాలని మీకు అనిపిస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీలోని నరుడిని నారాయణుడిగా మార్చే ప్రయాణం ఇప్పుడే ప్రారంభమవుతుంది. మీరు చేసే ఒక లైక్, మీరు చేసేటువంటి షేర్, మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ఈ సందేశాన్ని లక్షలాది మందికి చేరుస్తుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, సాధారణంగా పుట్టడం మన చేతిలో లేదు, కానీ అసాధారణంగా జీవించడం మాత్రం మన చేతిలోనే ఉంది. ఇలాంటి ప్రేరణ కోసం మన ఛానల్ని ప్లీజ్ టు సబ్స్క్రైబ్. హరే కృష్ణ. ఓం నమః శివాయ.